మన ఇండియా డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్. తెలుసు కదా మీకు, డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్. షుగర్ ఎక్కువ, అందరికి చాలా మందికి షుగర్ ఎక్కువ. యాక్చువల్లీ నాకు నిన్న రీకన్ఫర్మేషన్ వచ్చింది. ఎక్కడ తెలుసా? ఇమాన్యుయల్కి సంబంధించిన విన్నర్ క్వాలిటీస్కి సంబంధించిన ఒక వీడియో చేసిన, అసలైన విన్నర్ ఇమాన్యులే అని. ఆ వీడియో చేస్తే ఆ వీడియో కింద కొన్ని కామెంట్స్, తెలిసిపోయిందిలే, తెలిసిపోయింది, బయటపడ్డావు, ఇమాన్యుల్ పిఆర్, నువ్వు ఇమాన్యుల్ పిఆర్ దొరికిపోయారు అని పెట్టారు కామెంట్. అందుకే టైంకి ట్యాబ్లెట్లు వేసుకోవాలి, ఆగదు మనకి. ఫైనల్ వీకు, ఫినాలే వీకు కాబట్టి ఉన్న 5గురికి సంబంధించిన రోజుకొకరు వీడియో చేద్దాం. ఎందుకంటే వాళ్ళ పాజిటివ్స్, వాళ్ళ నెగిటివ్స్ చెప్తూ విన్నర్ క్వాలిటీస్ గురించి చెప్తే వాళ్ళకి ఓటు బ్యాంక్ ఏదో మన తరపున ఏదో ఉడతా భక్తి టైప్లో ఏదో గింతంత సాయం అవుతుంది కదా, వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది కదా అనే ఉద్దేశంతో రోజుకొక వీడియో చేద్దాం. ఎందుకంటే ఒక రోజే 2-3 చేసేసినాం అనుకో, కాంట్రడిక్టరీ స్టేట్మెంట్ లేకుంటే అన్నీ. అందుకు ఒక రోజు ఇడిచిపెడదాం అన్నట్టుగా నిన్న ఒకటి చేసిన, ఇవాళ ఒకటి చేస్తున్నాను. యాక్చువల్లీ నాకు 3 చేసే ఉద్దేశం ఉండే, ఎందుకంటే కళ్యాణ్కి తనుజకు అవసరం లేదు. పీక్స్లో పబ్లిసిటీ ఉంది, పీక్స్లో పీఆర్ ఉంది, పీక్స్లో పెద్ద పెద్ద థియేటర్లలో అడ్వర్టైజ్మెంట్లు వస్తాయి కళ్యాణ్ గురించి అండ్ తనుజ గురించి. సీరియల్ యాక్టర్లు అంతా సపోర్ట్ చేస్తున్నారు. కళ్యాణ్ గురించి కూడా చాలామంది యాక్టర్స్ చాలామంది సపోర్ట్ చేస్తున్నారు. ఎలిమినేటెడ్ కంటెస్టెంట్స్ అంతా కూడా సపోర్ట్ చేస్తున్నారు కళ్యాణ్కి. ఇదంతా బలంగా ఉన్నారు, వాళ్ళిద్దరు గట్టిగా ఉన్నారు. వాళ్ళకే స్పెషల్గా డప్పు కొట్టాల్సిన అవసరం లేదు. మిగిలిన 3 ఇమాన్యుల్, డిమాన్ పవన్, సంజనక్క, వీళ్ళ 3కి కొంత పుష్ దొరికితే వాళ్ళు 3rd ప్లేస్కు, 2nd ప్లేస్కు పోయి కనీసం ఎంత కొంత సూట్ కేసు పట్టుకొని పోయేటట్టన్నా అవుతుంది కదా అన్న ఉద్దేశంతో నేను సపరేట్ వీడియోలు చేద్దామని అనుకున్నా. ఒకరికి ఒక్కొక్క రోజు డెడికేట్ చేసి చేస్తే బెటర్గా ఉంటుంది కదా అన్న ఉద్దేశం ఉండే. దానికి నిన్న ఇమాన్యుల్ వీడియో పెడితే కింద దొరికిపోయినావు నువ్వు, ఇమాన్యుల్ పిఆర్ అని తెలిసిపోయిందిలే, ఇప్పుడు బయటపడ్డావా నీ ముక్కల కట్టే నీ అట్లాంటి మెసేజ్లు పెట్టిన వాళ్ళందరికీ షుగర్ ట్యాబ్లెట్లు వేసుకోవాలి టైంకి. సరే, ఇవాళ సంజనక్క విన్నర్ క్వాలిటీస్ గురించి మాట్లాడుకుందాం. రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్త ఛానల్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టి అలానే సింబల్ ప్రెస్ చేసుకుని పెట్టుకొని పాత లైక్ కొట్టుకు కొత్త మీకు నచ్చిన ఇక్కడ లైక్ కొట్టే ప్రయత్నం చేయండి. చలో విల్ కంటిన్యూ. హైప్ ముఖ్యం. అంటే ఇప్పుడు నేను సంజన విన్నర్ క్వాలిటీ చెప్తున్నా కాబట్టి సంజనాని అభిమానించేటోళ్ళంతా హైప్ ఇస్తే, లైక్ కొడితే అది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, మీకే బెనిఫిట్, అంటే మీ ఫేవరెట్ కంటెస్టెంట్కే బెనిఫిట్. రైట్. ఫస్ట్ థింగ్, ఈ సీజన్లో సైలెన్స్ని బ్రేక్ చేసి వైలెన్స్ని క్రియేట్ చేసి అసలు సిసలైన గేమ్ని స్టార్ట్ చేసింది. స్టార్ట్ పాయింట్ కిక్ ఇచ్చింది, కిక్కు కొట్టింది, కుంజిచ్చింది, మొత్తానికి బండిని స్టార్ట్ చేసింది నన్ అదర్ దాన్ సంజన గల్రాని. ఒక మాటలో చెప్పాలంటే సంజన గల్ రాణి. ఈ సీజన్లో గోలను పుట్టించిన రాణి, గలాటను పుట్టించిన రాణి, అసలు గలమే లేదనుకున్న వాళ్ళ గలాన్ని తెరిపించిన రాణి, లైక్ సుమనన్న, భరణ్యన్న లాంటి వాళ్ళ గలాన్ని వినిపించేలాగా చేసిన రాణి. షీఈ్ నన్ అదర్ దాన్ సంజన గల్రాని. అండ్ సంజనక్క మొన్న ప్రైజ్ మనీ పట్టుకున్నప్పుడు లిమ్స్ డొనేట్ చేయాలి, లిమ్స్ కోసం ఉపయోగపడితే కనుక వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు లేచి నిలబడి నడుస్తారు అన్న పాయింట్ నాకు బాగా కనెక్ట్ అయింది. ఎందుకంటే రీసెంట్ టైంలో మనం చేసినాం కాబట్టి ఆ పాయింట్ బాగా కనెక్ట్ అయిందని చెప్పిన. నేను ఇన్స్టాగ్రామ్లో రీల్ చూసి కొంతమంది జడ్జ్ చేస్తూ ఉంటారు నన్ను. ఇన్స్టాగ్రామ్ రీల్ ఏంటంటే షార్ట్కట్లో ఏదో ఇంతంత ఇంట్రెస్ట్ కల్పించేలాగా చేసి పెట్టడానికి. దానికి సంబంధించిన ఫుల్ వీడియోలు మనకు యూట్యూబ్లో ఉంటాయి. సో యూట్యూబ్లో నేను చాలా క్లారిటీగా చెప్పిన, ఆ లిమ్స్ దగ్గర నేను బాగా కనెక్ట్ అయినా. అండ్ సంజనక్క ఇదివరకు కూడా ఆ సోషల్ సర్వీస్ సంజన గల్రాని ఫౌండేషన్ సంథింగ్ ఏదో ఫౌండేషన్ ఉంది, అది అల్రిక్ ఫౌండేషన్ సంథింగ్ లైక్ దట్, ఒక ఫౌండేషన్ ఉంది. ఆ ఫౌండేషన్ ద్వారా ఈ లిమ్స్ పెట్టించే కార్యక్రమం అండ్ దివ్యాంగులకి సహాయం చేసే కార్యక్రమాలు చేస్తూ ఉంటుందంట తను. సో అలాంటి మంచి మనసు కూడా ఉంది. తర్వాత మనం మంచి మనసు, అమ్మ మనసు మనం చూసినాం ఇదివరకు కూడా. సో అది నేనేం నెగిటివ్ చేయలేదు. నెగిటివ్గా మీరు అనుకొని నాకే కామెంట్లు పెడతారు. ఇన్స్టాగ్రామ్ బ్యాచ్ ఒకటి ఉంటుంది అన్నట్టు, వాళ్ళు ఇంకా యాక్చువల్లీ ఏది మనకి డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అని ఎట్లయితే అంటామో అందులో ఇన్స్టాగ్రామ్లో చాలా ఎక్కువ మంది ఉంటారు. ఊరికి అంటే జస్ట్ జోకు, మళ్ళీ దీనికి కూడా ఫీల్ అయ్యి అట్టయి ఈ ఆశనరాలన్నీ కట్ అయిపోయి ఉంటాయి అబ్బా మీకు అసలు బిగ్ బాస్ ఆడియన్స్కి. సగం మందికి ఉంటాయి, సగం మంది కట్ అయిపోయి ఉంటాయి. వాళ్ళ కంటెస్టెంట్ని లేపాలి అంతే. అదంతే, ఇంక ఏం వద్దు మనకి. నా ఫేవరెట్ కంటెస్టెంట్ని లేపాలి, అవతల కంటెస్టెంట్ని తిట్టాలి, అప్పుడు మంచి రివ్యూవర్, లేదంటే వేస్ట్ రివ్యూవర్. అయ్యో ఈ మధ్యకాలంలో చూడాలి, కళ్యాణ్ ఫ్యాన్స్ అట, నేను కళ్యాణ్ని తిట్టిందట, మొత్తం నా కుటుంబం కాడికి కాందాని కాడికి కలిపి తిడుతురు, ఇష్టమన్న మాటలు మాట్లాడతారు. ఎంత నీచంగా ఉన్నారంటే ఇక వాళ్ళు ఫ్యాన్స్ అని చెప్పుకుంటే ఇజ్జత్ పోతుంది. అట్లాంటి మాటలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు, బద్మాషిగాళ్ళు ఉన్నారు, వేస్ట్, బతుకు వేస్ట్ వాళ్ళు. ఎందుకంటే ఒక కంటెస్టెంట్ కోసం ఇంకొని తిడుతున్నావు అంటే నీ బతికేందుకు వేస్ట్ దండగా. ఇక్కడ క్రిటిసైజ్ చేయడం వేరు, ఇది ఏమంటారు కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఈజ్ డిఫరెంట్, సెటైరికల్ క్రిటిసిజం ఈజ్ డిఫరెంట్, బూత్ వాడడం అనేది డిఫరెంట్. బూతులు వాడుతానంటే వాడు వేస్టింగ్, వాడు ఎందుకు పనికిరాడు, కచ్చరాగాడు, వాడు భూమికి భారం యాక్చువల్లీ.
అది చాలా మంది అయిపోతుంది. ఆ కచరా గ్యాంగ్ బాగా అయిపోతుంది. కచరా ఎక్కువ అవుతుంది. ఏం చేస్తాను చెప్పు, ఆ కచరా భవిష్యత్తుకు కూడా పనికిరాదు. ఇంకెంత దరిద్రంగా తయారవుతుంది ఆ కచరా. సరే. ఇప్పుడు తనుజని తిడుతున్నానని చెప్పి తనుజ ఫ్యాన్స్ అంట. ఇంక వాళ్ళైతే ఇక శాపనార్థాలు. ఇదెక్కడిదో శాపనార్థాలు తెలుసా? కర్మ బూమరాంగు, కర్మ బబుల్ గ్యామ్, బూమ్ బూమ్ బూమర్ అన్నీ తిరగొత్తాయి, కుటుంబం నాశనం అయిపోతుంది, శపిస్తున్నా నేను ఇది. ఒరి అమ్మ ఏడికలు వచ్చినారు నువ్వు, శాపనార్థాలు. అయ్యో! ఏం మనుషులు రా నాయన. వీటి కోసం ఇట్లా చేతుర్రు అంటే ఇంక మీరు మీ జీవితం నాశనం అన్న ఫీలింగ్ వచ్చి నాకు. వేస్ట్ కాదు, ఎందుకు పనికిరాదు వాళ్ళకి. బిగ్ బాస్ అంటే పెద్ద అది. బిగ్ బాస్ అనేది ఒక షో. ఆ తర్వాత బయటకు వచ్చినాక వాళ్ళు మంచిగా జిమ్చిక్కు జిమ్చిక్కు జిమ్కి అని ఎగురుతారని చెప్పంగా కూడా వాళ్ళకి అర్థం కాదంటే అలా బుర్రలలో పెండు ఉన్నది, పెండ. సరే రైట్. సరే, అక్క గురించి మాట్లాడుకునేటప్పుడు తొక్కల ముచ్చట్లు ఎందుకంటారా? సరే, కంటిన్యూ చేద్దాం. యా, సంజన అక్క ఎందుకు విన్నర్ అవ్వాలి? విన్నర్ క్వాలిటీస్ ఏంటిది? ఫస్ట్ థింగ్, సెల్ఫ్ రెస్పెక్ట్, ఆత్మాభిమానం. తనకున్న ఆత్మాభిమానం ఎవరికి లేదు అని నిరూపించింది. ఇప్పటి వరకు తెలుగు బిగ్ బాస్ చరిత్రలో శివాజీ అన్నకు మనం ఆత్మాభిమానం ఉండడం ఎంత స్ట్రాంగ్ అయితే చూసినామో, శివ బాలాజీ అన్నకి ఎట్లయితే ఉంటుందో, బిగ్ బాస్ని కూడా ఆపోజిట్గా మాట్లాడేంత స్ట్రాంగ్నెస్. అంటే అక్కడ తప్పు జరిగితే గట్టి కొట్లాడదా అని నేచర్. లైక్ దట్ ఇక్కడ సంజన గల్రాయన్ అక్క దగ్గర కూడా మనం అట్లాంటి సెల్ఫ్ రెస్పెక్ట్ని చూసినాం. తను మాట్లాడుతుంది రైటే అని నమ్మినప్పుడు, తను చెప్పేది రైట్ అని నమ్మినప్పుడు, అవతల నాగార్జున గారు ఉన్నా ఎవరున్నా నేను వెళ్ళిపోతాను సార్, నేను వెళ్ళిపోతాను, పంపిస్తాను కదా, గేట్లు ఓపెన్ చేస్తాను, నేను పోతా అని రివర్స్లో నాగార్జున గారితో కొట్లాడింది. నేను చెప్పింది రాంగ్ కాదు, నేను చెప్పింది రైట్, నేను చూసిందే నేను చెప్పిన అని ఒక మంకు పట్టుకొని లొల్లిపెట్టింది. మనం కూడా చూసినాం. కానీ అవన్నీ అనరాదు కదా, అనకూడదు కదా అని మనం అంటే, నా మీదకి కత్తి తీసుకొస్తే నేను ఖచ్చితంగా వాళ్ళ దగ్గర ఉన్న సుత్తి ముచ్చట్లన్నీ కూడా బయట పెడతా అని గట్టిగా గొంతు విప్పి గట్టిగా ఫైట్ చేసింది. అక్కడ చాలామందికి నచ్చింది. అండ్ సంజనా గల్రానియాకే గేమ్ స్టార్ట్ చేసింది. నేను స్టార్టింగ్ చెప్పినట్టుగా కోడిగుడ్డు పంచాయతీతో స్టార్ట్ చేసి కోడిగుడ్డు పంచాయతీతో నెగిటివ్ అయి క్లోజ్ చేసింది. అప్పటి వరకు కూడా ఇవి కంటిన్యూ చేస్తూ పోయింది. షాంపూ డబ్బాల దగ్గర ఇష్యూ చేసి ఫ్లోరా షైనీని నోరు తెరిచేలా చేసింది. కోడిగుడ్డు దగ్గర ఇష్యూ చేసి భరణి అన్నకి అటు మొత్తం ఇల్లంతా గందరగోళం అవుతుంటే ఆడ పోయి మూల కూర్చుండి మస్తు నవ్వుకుంటూ ఎంజాయ్ చేసింది. అసలు ఎవరెవరైతే సైలెంట్గా ఉన్నారో వాళ్ళందరిలో వైలెన్స్ నింపింది. అసలు గేమ్ స్టార్ట్ అనేది కిక్ స్టార్ట్ చేసింది మాత్రం సంజన అక్క. లేదంటే బిగ్ బాస్ సీజన్ 9కి అసలు బజ్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బజ్జే లేదు, ఇంత కూడా బజ్ లేదు. వీళ్ళు కూడా గట్టి ప్రమోషన్ చేయలేదు. అండ్ ఈవెన్ ప్రోమోలు కూడా చేయలేదు. ప్రోమోలు కూడా రాలేదు. ఒకటే ప్రోమోను తిప్పి వెన్నెల కిషోర్ అన్న ప్రోమోని రుద్ది తలకాయ నొప్పి తెచ్చేదట. అసలు ఆఖరికి ఆ ప్రోమో రిలీజ్ చేస్తే కనీసం 10-15 వేల వ్యూస్ కూడా రాకుండా పడిపోయేదాకా వాళ్ళు అదే ప్రోమోని వేసుకున్నారు తప్ప కొత్త ప్రోమో రికార్డ్ చేయలేదు. అంత వితౌట్ బజ్ వచ్చిన షో ఇది. సో బజ్ క్రియేట్ అయింది అంటే ఫస్ట్ కోడిగుడ్డు పంచాయతీ దగ్గరనే. ఇల్లంతా అక్కడ కాలిపోతూ ఉంటే, కొట్లాడుతూ ఉంటే ఓ పక్కకు కూర్చుని కాలు మీద కాలేసుకొని జస్ట్ ఆ ఫన్ను ఎంజాయ్ చేస్తూ కూర్చున్నది సంజన గల్రాని. ఆడ మొదలైంది అయ్యా రాణి శకం, కంటిన్యూ అయితే వచ్చింది. సెకండ్, కంటెంట్ క్వీన్ ఆఫ్ దిస్ సీజన్ నన్ అదర్ దాన్ సంజన గల్రాని. స్టార్టింగ్ వీక్స్ 3 వీక్స్ 4 వీక్స్ ఆ కంటెంట్ అయితే ఏంటి, ఆ తర్వాత మధ్యలో కొంచెం సైలెంట్ అయిపోయిన, అంటే సాక్రిఫైజుల ద్వారా సేవ్ అయిపోయి అక్కడికి వచ్చింది అన్న టైంలో ఇంతమంది సాక్రిఫైస్ చేశారు కాబట్టి వీళ్ళ ఆపోజిట్గా మాట్లాడలేను అనే పాయింట్కి అయిపోయి లాక్ అయిపోయి యాక్చువల్ సంజన అక్కని లాక్ చేశారు. ఏంటంటే ఎనర్జీ లెవెల్ ఏ రేంజ్లో ఉండేదంటే ఒక ఆకాశం అంత ఉండేది. కానీ ఆ ఎనర్జీని ఆపేసి సైడ్ కూర్చొని అఫ్కోర్స్ ఆమె చేసిన తప్పులు లేవు అంటే ఉన్నాయి, అవి కూడా మనం మాట్లాడుకుందాం. తప్పు లేదంటే ఆ బట్టలు దాచిపెట్టడం ఒకటి, అండ్ 7 ఎగ్స్ తినేయడం, ఇవి కొంచెం రొటీన్ అయిపోయి ప్రాంకులు ఇరిటేషన్ వచ్చింది. ఆ ఇరిటేషన్ వల్ల మనందరం కూడా ఇరిటేటింగ్గా ఫీల్ అయినా ఇరిటేటింగ్గానే మాట్లాడుకున్నాం. సో కంటిన్యూగా కీప్ ఆన్ కంటిన్యూయింగ్ ఇదే దొంగతనమే కాన్సెప్ట్ అనే కాడికి పోయేసరికి కొంచెం ఇరిటేషన్ వచ్చింది. ఆ ఇరిటేషన్ వల్ల జనాలకు కొంచెం దూరం అవ్వడం, ఆ మధ్యలో కొంచెం డిస్టర్బెన్స్లు అయిపోవడం, ఆ తర్వాత ఫైర్ స్టార్మ్స్ రావడము, ఆ తర్వాత భరణి అన్న శ్రీజ హంగామా జరగడం, ఇవన్నిటి మధ్యలో సంజనక చాలా తక్కువగా కనిపించింది. ఫైర్ స్టార్మ్స్ దయ వల్ల ఎలిమినేషన్ దాకా అయితే పోలేదు. ఫైర్ స్టార్మ్స్ అందరూ పోయిన తర్వాత ఎలిమినేషన్ గండంలోకి మెల్లమెల్లగా రావడం స్టార్ట్ అయింది. అప్పుడు కూడా తనకు లెక్క ఉంది, నాకంటే ముందు దివ్య పోతుంది, నాకంటే ముందు రీతు పోతుంది అనే లెక్కలు అయితే ఆమెకు ఉన్నాయి. ఆ లెక్కలు వేసుకుని కూర్చుంది. కానీ లెక్కలు వర్కౌట్ కావాలన్నా మన తరపున ఎంతో అంత కంటెంట్ ఉండాలి. సో అసలే కంటెంట్ లేదు, ఇక అయిపోయింది, బాటమ్ 2లో ఉన్నది అని తెలిసిన తర్వాత నుంచి మళ్ళీ కంటెంట్ ఇవ్వడం స్టార్ట్ చేసింది. సో కంటెంట్ క్వీన్ ఆఫ్ దిస్ సీజన్. కంటెంట్ అంటే ఎట్లా ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి, లెక్క ప్రకారం ఇన్ని నిమిషాల కంటెంట్ని కావాలంటే 2 నిమిషాలు ఇచ్చే రకం మనిషి. సో లిటరల్లీ కంటెంట్ క్వీన్ ఆఫ్ దిస్ సీజన్ నన్ అదర్ దాన్. కంటెంట్ ఈజ్ ఇంపార్టెంట్, కంటెంట్ ఈజ్ కింగ్ అని మన నాగార్జున గారు ఒక స్టేజ్ మీద అన్నట్టు, అదే మనకి 3 భాషల
బిగ్ బాస్ హోస్ట్‌లతోటి ఒక షో జరిగితే అక్కడ కంటెంట్ ఈజ్ కింగ్ అని నాగార్జున గారు అంటారు. యెస్, కంటెంట్ ఈజ్ కింగ్. సో, ఆ కంటెంట్‌ని ఇచ్చింది మాత్రం ఖచ్చితంగా లాస్ట్ మూమెంట్‌లో కూడా రచ్చ రచ్చ చేసింది. అంటే అంతా కూడా అయిపోయింది, చల్లబడ్డారు. వీళ్ళంతా కూడా పండగ వాతావరణంలోకి పోతారు అంటే అక్కడ వేడిని పెట్టిచ్చింది, వేడిని నింపింది కూడా సంజనకే. ఇప్పుడు ఈ మూమెంట్‌లో కూడా సంజనక్క వర్సెస్ తనుజ నడుస్తూనే ఉంది. కాబట్టి ఒకరంటే ఒకరికి పడతలేదు అన్న సిట్యుయేషన్‌లో నడుస్తుంది కాబట్టి కంటెంట్ క్వీన్ ఎవరు అంటే నన్ అదర్ దాన్ సంజనక్క. నెక్స్ట్ జెన్యూనిటీ. జెన్యూనిటీ టువర్డ్స్ సంచాలక్ ఆర్ గేమ్స్ ఆర్ తనకు అర్థమైన కాడికి జెన్యూన్‌గా ఉండడానికి ప్రయత్నం చేస్తది. ఒకరిని ముంచి గేమ్ ఆడాలని చూడదు. అవసరమైతే తను మునిగిపోయినా పర్లేదు గానీ, తనని నమ్ముకున్నోళ్ళకి, తను ఇష్టపడేటోళ్ళకి గేమ్‌లో ముందుకు తీసుకెళ్ళడానికి ట్రై చేస్తది. లైక్ సంజన అక్క సుమన్ శెట్టి అనే టీమ్‌లో ఉన్నప్పుడు కూడా సుమన్ శెట్టి అన్న కంటే ముందు మనం ఎట్లా గెలవలేకపోతున్నాం కాబట్టి ఇమాన్యుల్‌కి సపోర్ట్ చేస్తా నేను అని ఆడు సపోర్ట్ తీసుకున్న విధానం కావచ్చు. తన అనుకున్న ఇమాన్యుల్ కోసం, తన కొడుకు అని భావించిన ఇమాన్యుల్ కోసం ఎంత దూరమైన స్టాండ్ తీసుకోవడానికి ఎంత దూరమైన పోయిన వ్యక్తి సంజన గల్రాని. రైట్. జెన్యూనిటీ, ఖచ్చితంగా జెన్యూన్ నేచర్ ఉంది. ఆ తర్వాత ట్రాన్స్పరెంట్. ఇక్కడ ఏదనిపిస్తే ఈ నోటి నుంచి అదే వచ్చేస్తది. అంతే తప్ప ఇక్కడొకటి లాక్ చేసి ఇక్కడ నుంచి వేరేది మాట్లాడే రకం మనిషి కాదు. ఎంత పెద్ద మాటైనా, ఎంత పెద్ద గొడవైనా ట్రాన్స్పరెంట్‌గా మాట్లాడేస్తది. కుల్లం కుల్లా నువ్వు తీసుకుంటే తీసుకో, లేదంటే లేదు. నాకిది అనిపించింది పోయి నీకిది చెప్తున్నా. ఓకేనా, రైట్, తీసేసుకో అని ఇచ్చేస్తూనే ఉంటది. అసలు ఎక్కడా కూడా ఏంది ఈమె గిట్లా మాట్లాడుతుంది అని మనం ఆశ్చర్యపోవాల్సిందే తప్ప ఆమె ఎక్కడ కూడా అనకది, జనకది. ఇట్లాంటి విషయాలు ఎటువంటి విషయాలైనా మాట్లాడడానికి, ఈవెన్ రీతు పంచాయతీలో కూడా ఎటువంటి విషయాలైనా మాట్లాడడానికి ఫిల్టర్‌లెస్‌గా మాట్లాడే ఏకైక వ్యక్తి సంజన గల్రాని. బాండ్‌కి ఇచ్చే వాల్యూ. బాండే కాదు, బాండ్‌తో పాటు అక్కడ ఉన్నోళ్ళకి ఇచ్చే వాల్యూ, బంధాలకి ఇచ్చే విలువ. ఇమాన్యుల్ కోసం నిలబడతా అని అంటే నిలబడుతూనే ఉంటుంది. ఎన్ని సిచ్యువేషన్‌లో అయినా ఎక్కడైనా ఇమాన్యుల్ కోసం ఉండడానికి ట్రై చేసింది. ఇమాన్యుల్ భయపడ్డాడు. ఇమాన్యుల్ ఉండడానికి టెన్షన్ పడ్డాడు. ఇమాన్యుల్‌కి ఏమైద్దో అని టెన్షన్ పడ్డాడు తప్ప సంజనక్క ఏ రోజు కూడా వెనకకి అడిగేయలేదు. బాండ్స్ విషయంలో అమ్మ కొడుకంటే అమ్మ కొడుకు లెక్కనే ఉంది. ఇక మిగతా వాళ్ళతోటి కూడా వచ్చిన రోజు నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి ఒక్కరికి ప్రేమగా అన్నం పెట్టడము, ఫుడ్ పెట్టడంలో మాత్రం ఫస్ట్ ఉంటది. వాళ్ళు అడగకపోని. ఎవరైతే ఈమెని లాస్ట్ కొన్ని వీక్స్ బ్యాక్, ఒక 2, 3 వీక్స్ బ్యాక్ వచ్చినోళ్ళందరికీ అన్నం పెట్టి సలవర్చి మంచిగా క్లోజ్ చేసేసుకుంటది అని అన్నోళ్ళు కూడా ఒక ముద్ద పెట్టవా టేస్ట్‌కి అని అడిగిన రోజు కూడా ఉంది. సో, అట్లా రీతు గానీ వీళ్ళందరూ అటాచ్ అవ్వడానికి కారణం ఏందంటే తను తింటూ 10 మందికి తినిపిస్తది. 10 మందికి తినిపిస్తది. 3 చపాతీలు అంటే 2 చపాతీలు వేసుకొని ఆ 2 వేరేటోళ్ళకి పెట్టి ఒక చపాతీ వేసుకొని తినేస్తది. దట్ కైండ్ ఆఫ్ అమ్మ గుణం అనేది ఉంటది. ఆ అమ్మ గుణం అనేది చాలామందికి నచ్చింది. సో, గట్సీ, భయం లేదు. లేదు, ఎవరున్నా పర్లేదు, భయం ఉండదు. ఇలాంటి భయం లేని గట్సీ అమ్మాయిని మనం ఇంకొకరిని చూసినాం. అదే నన్ అదర్ దాన్ శ్రీజ. దమ్ము శ్రీజ. సేమ్ గట్సీ. దమ్ము అనేది ఇంటి పేరులో కాదు, తన లోపల ఉండే. అవతలోళ్ళు ఎంతోళ్ళైనా పర్లేదు గట్సీగా మాట్లాడతా అనడం. మనం ఆల్రెడీ ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా తనని ఫాలో అయినప్పుడు అట్నే ఉండేది. అట్నే గట్సీగా మాట్లాడేది. అదే గట్సీ అనేది కంటిన్యూ అయింది. సో, ఆమె చోటా గట్సీ, ఈమె బడా గట్సీ. గట్సీ అంటే గట్సీ. ఎవరైనా గానీ మాట్లాడితే నాగార్జున గారితోటి కూడా మాట్లాడిన విధానం కావచ్చు, ఎవరితోటైనా మాట్లాడిన విధానం గానీ స్ట్రాంగ్‌గా ఉంటది, గట్టిగా ఉంటది. బాస్ లేడీ అని ఊరికేనను, బాస్ లేడీ. నెక్స్ట్ నో సింపతి గేమ్. సంజన అక్క సింపతి గేమ్ ఆడాలి అనుకుంటే, ఈవెన్ తనుజలాగా ఏడవాలి అని అనుకున్నా కానీ సంజన అక్క అల్టిమేట్ విన్నర్. అసలు 100% విన్నర్ ఎవరు అంటే సంజన గల్రాని అయ్యేది. ఎందుకంటే ప్రతి వారం టాస్క్ నుంచి తీసేసారు, ప్రతి వారం గేమ్స్ నుంచి తీసేసారు, ప్రతి వారం పక్కకి జరిపేసారు, ప్రతి వారం నామినేట్ చేసారు, ప్రతి వారం పక్కకి జరుపుతూనే ఉన్నారు. గేమ్స్‌లో గ్రూప్ గేమ్స్ ఆడాల్సి వస్తే ఆమెను పక్కకి జరిపారు. ఆమె ఉంటే వీక్ అయిపోతామేమో అని. ఒకవేళ ఇండివిజువల్ గేమ్ ఆడాల్సి వస్తే ఒకరిని తీసేయాలంటే ఫస్ట్ ఆమెను తీసేసారు. ఒకవేళ ఏ టాస్క్ అయినా, ఎటువంటి టాస్క్ అయినా తీసేయాలి అంటే ఫస్ట్ ఆమెను తీసేసారు. వారంలో మొదటి రోజే సోమవారం నాడో, మంగళవారం నాడో పక్కన కూర్చొని పెడితే వారమంతా ఖాళీగా కూర్చుండాల్సి వచ్చినా కానీ ఆ ఖాళీగా కూర్చున్న దగ్గర నుంచి కొంచెం బాధపడి, కొంచెం బౌన్స్ బ్యాక్ అయ్యి అక్కడి నుంచి కొత్త కంటెంట్ అనుకుని ఏదో ఒకటి చేస్తూ మళ్ళీ ఆటలో ఇన్వాల్వ్ అవుతూ ముందుకు వస్తూనే ఉన్నది. సంచాలకుగా ఉన్న బాధ్యత తీసుకొని చక్కగా చేసుకుంటా, సూపర్‌గా చేసుకుంటా, నెక్స్ట్ లెవెల్‌లో పర్ఫార్మ్ చేసుకుంటా ముందుకు తీసుకొని పోయి ఫేర్ సంచాలక్ ఆఫ్ ద సీజన్‌గా పేరు తెచ్చుకొని, బెస్ట్ సంచాలక్ ఆఫ్ ద సీజన్‌గా పేరు తెచ్చుకొని, తల్లి బిడ్డ న్యాయం పర్ఫెక్ట్‌గా చూస్తూ ముందుకు తీసుకొని పోయింది. ఎన్నో ఆటలలో తన నిక్కచ్చైన, ఖచ్చితమైన, చక్కనైన, అద్భుతమైన, ఖతర్నాక్ నిర్ణయాలను చూపించింది. సంచాలక్‌గా ద బెస్ట్ సంచాలక్. ఆ సంచాలక్‌గా బెస్ట్ ఉంది అంటే దానికి వెనకాల కారణం తను ఎక్కడా కూడా తన జెన్యూనిటీని కోల్పోలేదు. కన్నింగ్‌నెస్‌ని చూపించాలనుకో. అక్కడ ఉన్నది ఇమాన్యుల్ అయినా కానీ అట్లా చూపించలేదు.
ఈమె సింపతియే కోరుకుంటే, సింపతి రావాలని కోరుకుంటే ఏడ్చి బౌన్స్ బ్యాక్ అయ్యి టక్కున మళ్ళీ వచ్చి కలవకపోయేది. ఏడ్చినా కానీ ఒక 2 నిమిషాలు, 5 నిమిషాల కంటే ఎక్కువ ఏడవదు. ఎంబటే బౌన్స్ బ్యాక్ అయ్యి అందరిలో కలిసిపోతది. ఇఫ్ ఇన్ కేస్ తను ఏడుస్తూ కూర్చుంటే, ఏడుస్తూ కూర్చుండాలి అనుకుంటే తనుజలాగానే ఇంకా వేరే వాళ్ళలాగానే ఏడుస్తూ కూర్చుండాలనుకుంటే షీ ఈజ్ ద విన్నర్ ఆఫ్ దిస్ సీజన్. ఏడవలే. ఒక నిమిషం ఏడిస్తే 2 నిమిషాలు మళ్ళీ నవ్వించే ప్రయత్నం చేసింది. ఎప్పటికప్పుడు తనని తను రీబిల్ట్ చేసుకుంటూ, రీబూట్ చేసుకుంటూ ముందుకొచ్చింది. రీస్టార్ట్ చేసింది. ప్రతిరోజు రీస్టార్ట్ చేసినా అని చెప్పింది కదా! సో, ప్రతిరోజు పిల్లల్ని మనసులో దాచుకొని అంటే చిన్న చిన్న చంటి పిల్లలు కాబట్టి వాళ్ళని కళ్ళల్లో వత్తులేసుకొని ఎదురు చూస్తూ వాళ్ళ గుండెల్లో పెట్టుకొని ప్రయాణాన్ని తనని తాను సెల్ఫ్ మోటివేట్ చేసుకుంటూ, రీబూట్ చేసుకుంటూ, రీస్టార్ట్ చేసుకుంటూ ప్రతిరోజు స్టార్ట్ చేసిన విధానం హ్యాట్స్ ఆఫ్. నెక్స్ట్ నేను చెప్పినా కదా, సింపతి ఆడితే కానీ కథ నాకు ఉండదు. నెక్స్ట్ సెల్ఫ్ మోటివేషన్ చెప్పేసిన. తాను మోటివేట్ చేసుకుంటే ఇక్కడ దాకా వచ్చింది, లేకపోతే రాకపోయేది. ఎందుకంటే ప్రతిరోజు తనని తీసి పక్కన పాడేస్తుర్రు అన్నా కూడా మళ్ళీ తనను తాను మోటివేట్ చేసుకుని బౌన్స్ బ్యాక్ ఆడతా చేస్తా అని ముందుకు వచ్చింది. అల్లరి నాటినెస్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. స్టార్టింగ్ నుంచి కూడా తను అల్లరి చేష్టలు చేస్తూనే ఉంటుంది, అల్లరి మాటలు మాట్లాడుతూనే ఉంటుంది. సో, కొన్నిసార్లు కొంతమందిని అల్లరి పాలు చేసినట్టుగా కూడా మాట్లాడింది. అది బాగా నెగిటివ్ అయింది. లేదు మిగతా అన్నిసార్లు కూడా మనల్ని ఎంటర్టైన్ చేయడానికి ఎంత అల్లరి చేయాలో అంత అల్లరి చేసింది. అదే సంజనక్క అన్నట్టు నాకు వచ్చిన తెలుగులో నేను ఎంతవరకు ఎంటర్టైన్ చేయగలుగుతాను, ఎంతవరకు కామెడీ క్రియేట్ చేయగలుగుతాను అంతవరకు చేస్తా. నా బలం నా బ్రెయిన్, నా శక్తి నా బ్రెయిన్. సో, దాన్ని యూజ్ చేసి నేను ముందుకు పోవడానికి ప్రయత్నం చేస్తా అని చెప్పినట్టుగానే చేసింది కూడా. ఎంటర్టైనర్ ఓకే. స్పోర్టివ్ స్పిరిట్ ఉంటుంది. ఓడిపోయినంత మాత్రాన బాధపడి పక్కన వాళ్ళు ఓడిపోవాలి అని అనుకోవద్దు. కానీ ఎవరైనా ఈమెని కావాలని ట్రిగ్గర్ చేస్తే మాత్రం వాళ్ళని పనిబట్టే ప్రయత్నం చేస్తుంది. అది. నెక్స్ట్ ఫేర్ సంచాలక్ అయిపోయింది. నో లౌడ్. నేను ఇది బాగా మెన్షన్ చేసిన నో లౌడ్ క్యారెక్టర్. లైక్ డిమాండ్ పవన్ అండ్ సంజనక్క వీళ్ళిద్దరూ లౌడ్ క్యారెక్టర్స్ కాదు. అంటే అవతలోడు అరిస్తే నేను అరుస్తా కాదు. అవతలోడు అరుపుకి నా సైలెన్స్ సమాధానం అయిపోవాలి అని చెప్పి ఒక సింగిల్ వర్డ్లో తెగొట్టే రకాలు. సో, అవతల ఎంత నరుచుకొని ఏమైనా చేసుకొని సైలెంట్గా ఉండి ఎట్లా నడుపుతారు నడవని అనే కైండ్ ఆఫ్ నేచర్ ఉండేది సంజనక్కకి. వెరీ నైస్. అంటే చాలాసార్లు నామినేషన్లో కూడా అవతలోడు ఎంత వచ్చినా కానీ సింపుల్గా ఓకే రైట్ అదే కదా పాయింట్, సరే నా పాయింట్ ఇది అని చెప్పేస్తారు అంతే. రైట్. నెక్స్ట్ ఆనెస్టీ ఇట్లాంటివన్నీ మనం కామన్గా చెప్పుకునేదే. అందరినీ వరుసలు పెట్టి పిలిచే విధానం. సుమనన్న, భరణి అన్న, లయన్ అన్న, ఇమ్ము నా కొడక, తమ్ముడు, డిమాండ్ పవన్ తమ్ముడు, ఇట్లా అందరినీ వరుసలు పెట్టి పిలిచిన విధానం, అందరినీ వరుసలు పెట్టి పిలిచిన విధానం, ప్రేమగా వాళ్ళకి తినిపించిన విధానం, నా కూతురు లాంటిదానివి, నా ఫ్రెండ్ లాంటిదానివి, అట్లా ప్రతీదీ షేర్ చేసుకున్న విధానం, తినేటక్కడ ఎక్కడ కూడా కకృతి పడకుండా అందరికీ షేర్ చేసుకున్న విధానం, అందరితో ప్రేమగా ఉన్న విధానం హ్యాట్స్ ఆఫ్. అల్టిమేట్, సూపర్, ఎక్సలెంట్. రైట్. నెక్స్ట్ కరేజ్ గురించి చెప్పినాం. చాలా కరేజియస్ ఉమెన్ అండ్ సోలో ప్లేయర్. ఇమాన్యుల్ నుంచి ఎంత బాండింగ్ ఉందంటే ఈ హౌస్లో బాండింగ్స్ విషయానికి వస్తే మిగతా వాళ్ళందరికీ పేర్లు పెడతారు కావచ్చు, ఒక 2 బాండ్స్కి పేరు పెట్టరు. ఒకటి సుమనన్న భరణి అన్న బాండ్కి అండ్ ఇమాన్యుల్ అండ్ సంజనక్క బాండ్కి. సంజన ఇమాన్యుల్ బాండ్ గురించి ఎవరు కూడా నెగిటివ్ చేయలేదు. వాళ్ళది బాండ్ కాదా అని వీళ్ళు లోపల ఉన్న కంటెస్టెంట్లు అన్నారు. రీతు డిమాండ్ బాండ్ గురించి ఎవరైనా అడిగితే వాళ్ళది కాదా బాండ్ అన్నారు తప్ప వాళ్ళ బాండ్ని ఒక్కరు కూడా ఏలైతే చూపించింది లేదు. ఎందుకంటే అంత ప్యూర్ బాండ్ నడిచింది కాబట్టి. సో, అక్కడ నెగిటివిటీ గింత కూడా రాలేదు. బాండ్ వైజ్గా సూపర్. అయినా కానీ బాండ్ అంత గట్టిగా ఉన్నప్పటికీ కూడా సోలో ప్లేనే చేసింది. నాకు సపోర్ట్ కావాలని అడగలేదు. సపోర్ట్ తీసుకొని సపోర్ట్ ఒక్క లెక్క మారలేదు. సో, సోలో ప్లే ఆడింది. తన గేమ్ తను ఆడిండు, ఈమె గేమ్ ఈమె ఆడింది. ఇద్దరు ఇండివిజువల్గా ఆడుకున్నారు గేమ్. దట్ వాజ్ ద గ్రేట్నెస్ ఆఫ్ దిస్ బాండ్. రైట్. నెక్స్ట్ డే 1 నుంచి గేమ్ స్టార్ట్ చేసింది చెప్పేసిన. అండ్ అప్స్ అండ్ డౌన్స్ ఇన్ జర్నీ. ఈ హౌస్లో అందరికంటే అప్స్, అందరికంటే డౌన్స్. స్టార్టింగ్ అప్పు చూసింది సంజనక్కే. అందరికంటే డౌన్ చాలా వారాలు చూసింది. ప్రతిరోజు డౌన్ చూసింది సంజనక్కే. డౌన్ అయిన ప్రతిసారి, కింద పడిపోయిన ప్రతిసారి అక్కడి నుంచి తనని తాను పైకి లేపుకోవడానికి ఎన్ని కష్టాలైనా పడింది. ఆ ఓటమి నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యి నవ్వుతూ మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ మనకు కనబడ్డది అంటే ఎన్నోసార్లు తనని తాను సెల్ఫ్ మోటివేట్ చేసుకోవడమే కారణం. సో, ఇది అప్ అండ్ డౌన్స్ ఉన్న జర్నీ ఎవరిది అని అంటే కళ్యాణ్ది, డెమాన్ది అండ్ బేసిక్గా అప్ అండ్ డౌన్స్ ఉన్న జర్నీ వీళ్ళిద్దరిది, కళ్యాణ్, డెమాన్ అండ్ సంజనక్కది అవుతుంది. ఎందుకంటే చాలా కింద మీద అయిపోయినాయి వాళ్ళ జర్నీలు. సరే, అప్ అండ్ డౌన్స్ జర్నీ ఉంటే కనుక జనాలు బాగా అంటే ఇష్టపడుతుంది, చూస్తూ ఉంటారు. సో, ఇక్కడైతే అప్ అండ్ డౌన్ జర్నీ ఉంది. సో, నెక్స్ట్ ముక్కుసూటితనం. ఇది మనం ఫస్ట్ పాయింట్ కింద చెప్పాలి. ముక్కుసూటితనం ట్రాన్స్పరెంట్ కిందకి వస్తుంది. ముక్కుసూటితనం కరేజియస్. అంటే అవతల వాళ్ళు ఎవరైనా ఐ కెన్ టాక్ అంతే, ఆ కైండ్ ఆఫ్ నేచర్ ఉంటుంది అనమాట. రైట్. అండ్ దొంగేడుపులు లేవు, ఇదొకటి మెయిన్ మేజర్ క్వాలిటీ. సో, మొత్తానికి అయితే సైలెన్స్ని బ్రేక్ చేసి వైలెన్స్ని క్రియేట్ చేసి అసలు ఎటువంటి
సిచ్యువేషన్‌లో అయినా కంటెంట్‌ని మేక్ చేసి మొత్తానికి ఈ సీజన్‌కి ఒక అద్భుతమైన రేటింగ్‌ని, ఒక బజ్‌ని, ఒక రిచ్‌నెస్‌ని తీసుకొచ్చి పెట్టిందంటే సంజన అక్కే. ఖచ్చితంగా సంజన అక్క టాప్ 5లోనే ఆగకుండా ముందుకు పోవాలి. టాప్ 2, టాప్ 1 దాకా పోవాలి. కనీసం టాప్ 2 అంటే రన్నర్ దాకానైనా పోవాలని కోరుకుంటూ, మీలో ఎవరైనా సంజన ఫ్యాన్స్ ఉంటే ఈ వీడియోకి లైక్ కొట్టండి. ఈ వీడియోకి హైప్ ఇచ్చే ప్రయత్నం చేయండి. అండ్ మీ విలువైన అభిప్రాయాన్ని కింద కామెంట్లలో చెప్పే ప్రయత్నం చేయర్రి. ఇది వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఈరోజు మళ్ళా మనకు కొన్ని టాస్కులు ఉంటాయి. అండ్ డిమాండ్ పవన్‌కి సంబంధించిన అంటే ఫ్యామిలీ మెంబర్ నుంచి ఒక వీడియో క్లిప్ కింద మన డిమాండ్ పవన్ వాళ్ళ బ్రదర్ మాట్లాడిన వీడియో క్లిప్ ఒకటి ఉంది. అదొకటి వేస్తారు. అదొకటి ఉంటుంది. అండ్ ఓటింగ్ పోల్ గురించి ఒక మాట చెప్తా. ఎవ్వరి పోలు నమ్మకండి. అన్అఫీషియల్ నమ్మకండి, ఇన్‌స్టాగ్రామ్ నమ్మకండి, ఈవెన్ యూట్యూబ్ పోల్స్ కూడా నమ్మకండి. మీరు మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఓటేసుకునే ప్రయత్నం చేయండి. టాప్‌లో ఉన్నారు కదా, వీళ్ళు లీస్ట్‌లో ఉన్నారు కదా, అవన్నీ పెట్టుకోకూడదు. మీరు చేసే ప్రయత్నం మీరు చేయండి అంతే. మానవ ప్రయత్నం చేయాల్సిందే కదా, చేసేయండి. ఇది అండ్ ఇంకా ఇది వీడియో. రెమ్యునరేషన్స్‌కి సంబంధించిన వీడియో చేయమంటారా? నాకేం పెద్ద ఇంట్రెస్ట్ లేదు. ఒకవేళ చేయమంటే చేస్తా. అండ్ ఇది మన పికిల్స్ కాంటాక్ట్ నెంబర్ ఇక్కడ వస్తది ఏదో ఒక చోట. యాహ్! ఆ తర్వాత యాడ్ చేస్తే ఇక్కడ క్లారిటీ ఉంటలేదు అంటారు కాబట్టి ఇక్కడ యాడ్ చేస్తున్నా. సో, మీకేమైనా పికిల్స్ కావాలంటే గనక, స్నాక్స్ కావాలన్నా, స్వీట్స్ కావాలన్నా గాని మన www.swatipickles.com నుంచి ఇండియాలో ఉండేటోళ్ళైతే ఆ వెబ్‌సైట్ నుంచి ఆర్డర్ చేసుకోవచ్చు. అదే ఫారెన్‌లో ఉండేటోళ్ళైతే వాట్సాప్ త్రూ ఆర్డర్ చేయొచ్చు. చేస్తే గనక ఒక 2000 రూపీస్ కంటే వర్త్ ఎక్కువగా ఆర్డర్ ఉంటే గనక మీకు షిప్పింగ్ ఫ్రీ అనేది మర్చిపోకుర్రి. అడిగి షిప్పింగ్ ఫ్రీ తీసుకోండి. ఓకేనా? ఎందుకంటే నేను లేదంటే స్వాతమ్మ ఎవరైనా డీల్ చేద్దాం కాబట్టి, సో ఆ టైంలో నేను లేననుకో, ఒకవేళ స్వాతమ్మ మర్చిపోయిందనుకో, మీరు అక్కడ మెన్షన్ చేయొచ్చు అన్నట్టు. నేను 2000 పైన జస్ట్ కదా ఆర్డర్, నాకు షిప్పింగ్ ఫ్రీ కదా అని అడగండి. ఓకేనా? ఇది వీడియో. ఓకే, ఉంటా. ఒక్క విషయం చెప్పాలి. ఫారిన్‌లో ఉన్నోళ్ళు కూడా ఓటేయొచ్చు. ఒక ఓటు పర్ పర్సన్ 1 ఓటే. రెండోసారి చేసిన రింగ్ ఏంది, మూడోసారి చేసిన రింగ్ ఏంటంటే ఆ ఓట్లని కన్సిడర్ కావు. ఒకటే ఓటు కన్సిడర్ అవుతుంది. ఓకేనా? ఒకసారి ఫోన్ చేస్తే మిస్డ్ కాల్ వచ్చి దానంతట అది కట్ అయిపోతుంది. కట్ అయితే ఓటు పడినట్టే. ఓకేనా? ఇది. అండ్ ఇక్కడ లోకల్లో ఉన్న వాళ్ళకి నేను మన మిస్డ్ కాల్ నెంబర్స్ కింద పెడతా, మెన్షన్ చేస్తా. మీరు మీ ఫేవరెట్ కంటెస్టెంట్ నెంబర్ని సేవ్ చేసుకోండి, ఓటు వేసే ప్రయత్నం చేయండి. అండ్ ఆల్రెడీ డే మారింది కాబట్టి ఇప్పుడు కూడా మీరు హాట్‌స్టార్ ఓటు కూడా వేసేసుకోవచ్చు. ఓకేనా? ఉంటా. టేక్ కేర్. టాటా. బై బై. నమస్తే. శభా ఖైర్. టిడింగ్.